నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ఈ 2 రోజులు పనికి రాకుంటే ఏమిరా? ఎండలు ఎట్లుండాయో చూడు. కనీసము కాళ్ళకి చెప్పులు కూడా లేవు. చూడు ఎలా పడిపోయినావో. ఈ 2 రోజులు కూలీ డబ్బులు రాకపోతే నా కొడుక్కి డబ్బులు పంపించేది ఆలస్యమైతది కదా సౌకారి. పాపం వాడు చాలా ఇబ్బంది పడతాడయ్యా. ఈ కష్టం అంతా వాని కోసమే కదా సౌకారి. వాడు పెద్ద చదువు చదువుకొని వాడు బాగుపడితే నాకు అంతకాటికి ఏం కావాలి సౌకారి. ఇంకా సరేలేరా, వచ్చే పండుకొని మళ్ళీ కలిసింటే పని చేసుకుని ఆయన. పర్వాలేలే సౌకారి, ఈ ఎండలు నన్నేం చేస్తాయి. అంతేరా మామ, అందమైన అమ్మాయిలు చేస్తే పక్కనే ఫ్రెండ్స్ ఉన్నా కనబడుతుంది. హాయ్ గైస్, ఏంట్రా విశేషాలు? అందరు ఇక్కడే ఉన్నారు. ఏరా మామ, స్వాతిని లవ్ యాక్సెప్ట్ చేసిందంటగా. మాకు ఈ రోజు ఈ శుభ సందర్భంగా మంచి పార్టీ కావాలరా. ఇప్పుడు పార్టీ అంటే డబ్బులు. అంత అందమైన అమ్మాయి నీ లవ్ యాక్సెప్ట్ చేస్తే పార్టీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు. తూ నీ బతుకు చెడా. అదే అలాంటి అమ్మాయి నా వైపు చూసిన ప్రతి ఒక్కసారి అందరికి పార్టీ ఇస్తుంది. అబ్బో, మాకు పార్టీ కావాలి, మాకు పార్టీ కావాలి, మాకు పార్టీ కావాలి, మాకు పార్టీ కావాలి. బాబోయ్, పార్టీనే కదా. ఓకే, ఈవినింగ్ అందరూ కలిసి ఎమరాల్డ్ రెస్టారెంట్ కి వచ్చేయండి, అక్కడ పార్టీ ఇచ్చేస్తా. ఓకేనా? అయితే ఈవినింగ్ ఫిక్స్. ఓకే ఓకే, ఈవినింగ్ ఫిక్స్. మామా వెళ్దామా? ఏం వెళ్తున్నారా? సరే సరే. ఇప్పుడు పార్టీకి డబ్బులు ఎలా అరేంజ్ చేయాలి? ఏముందిలే, మా నాన్నకు ఫోన్ చేసి నాన్న బుక్కులు కొనాలి అంటే చాలు, ఓనర్ దగ్గర అడిగి డబ్బులు ఇప్పించేస్తాడు. ఓకే ఉండు, నాన్నకు ఫోన్ చేద్దాం. హలో అయ్యా. ఎవరు? నేను నరేష్ అయ్యా, శివన్న కొడుకుని. అయ్యా మా నాన్న ఉన్నాడయ్యా అక్కడ. ఉండు, మీ నాయన పిలుస్తానుండు. రే, నీ కొడుకు ఫోన్ చేసినాడు బట్టు. రే, ఏమైందిరా? మెల్లకి రారా, మెల్లకి రా. హలో హలో నాన్న. చెప్పు నాయనా. నాన్న, నేను ఈ రోజు ల్యాబ్ రికార్డ్ బుక్కులు కొనాలి. ఈ రోజే లాస్ట్ డేట్ నాన్న. అవునా? నాకు 2000 రూపాయలు డబ్బులు కావాలి నాన్న. నీకు డబ్బులు కావాలా? అవును నాన్న. నేను సావుకారుల తోటలో పని చేస్తాను, బండిలో వచ్చి తీసుకుపోనాయనా. నువ్వే వచ్చి తీసుకున్నానన్నా? సరే నాన్న. సరే ఉంటానా? సరే నాన్న. పట్టండి సౌకారి. సౌకారి, పిల్లోనికేమో డబ్బులు కావాలంట 2000. ఏంటివో బుక్కులు కొనుక్కుంటాడంట. సర్లేరా, రాని 2000 డబ్బులు ఇస్తాలే. ఏరా, బాగున్నావా? బాగున్నా అయ్యా. అయ్యా నాన్న అన్నం తినేదానికి పక్కతోడు లేకపోయి నీళ్లు తెచ్చేదానికి పోయినాడు. ఓ అవునా, సరే. ఏరా, డబ్బులు కావాలనే ఉంటున్నాయి. అవునయ్యా, ల్యాబ్ ప్రాక్టికల్స్ కి రికార్డ్స్ కొనాలి. ఈ రోజే లాస్ట్ డేట్, అందుకే డబ్బులు కావాలి. ఏమోరా, నువ్వు ఏం కొంటావో ఏమోను. మీ అమ్మ చనిపోయినా గాని మీ నాయన వేరే పెళ్లి చేసుకోకుండా కడుపు మార్చుకొని డబ్బులు ఆదా చేసి కేవలం నీ చదువు కోసమే 24 గంటల సేపు కష్టపడుతుంటాడు. ఇదిగో
నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా నీకు కావాల్సినంత వాడుకొని బాగా చదువుకో. ఇంత ఎండలో కనీసం చెప్పులు లేకుండా మీ నాయన కష్టపడుతున్నాడు. ఇంతకు ముందే వడదెబ్బ తగిలి పడిపోతే కొద్దిసేపు కూడా పడుకోమంటే పడుకోలే. నువ్వు ఫోన్ చేసినప్పుడు గడారు కాలికి తగిలి రక్తం కారిపోతున్నా గాని పట్టించుకోకుండా అట్లే పనిచేస్తున్నాడు. అవునాయా? ఏనా డబ్బులు ఇచ్చినాడా షోకారి? ఇచ్చినాను నాన్న. నీకేంటి కాలికి దెబ్బ తగిలిందంట? ఇదేంది లేరా, అదేమైతాది గాని. లాస్ట్ డేట్ ఇపోతేనంట కదా, పోయి డబ్బులు తీసుకొని పోనా, టైం అవుతాది. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్న ఈ చెప్పులు వేసుకో నాన్న. ఏం వద్దులేనా, చెప్పులేందుకు గా నాకి. రే, నీ కొడుకు నాన్నకు ప్రేమతో ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావు? తీసుకో. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చూడు సౌకారి, నా కొడుకు నేనంటే ఎంత ప్రేమ చూడు సౌకారి. నాయనా నీకు ఫీజు కట్టే టైం అవుతుంది గాని సౌకారికి ఒక మాట చెప్పి నువ్వు పోనాయనా, నాకు పని ఉండాది, పోతానా. అయ్యా ఈ డబ్బులు తీసుకోండి అయ్యా. ఏమొద్దులే, ఏంటో బుక్కులు కొనుక్కుంటా అన్నావే, కొనుక్కోకు. లేదయ్యా, నా దగ్గర ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, నేను వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటాను. తీసుకోండి అయ్యా. అయ్యా మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. మీ నాన్న గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, బాగా చదువుకో. సరే అయ్యా. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. హాయ్ రా బంగారం. హాయ్ అమ్మో, ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నా. మీ పేరెంట్స్ ఉన్నారా ఇంట్లో? లేదురా, అమ్మ మార్కెట్ కి వెళ్ళింది, నాన్న ఎక్కడికో బజారుకి వెళ్ళాడు, ఇంకా రాలేదు. అవునా, సరే నీకు విషయం చెప్దామని కాల్ చేశాను. చెప్పురా బంగారం, ఏంటి? ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచా. ఏంట్రా విషయం? నిన్ను లవ్ చేయక ముందు నేను వేరే అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించా, ప్రపోజ్ చేశా. తనేమో రిజెక్ట్ చేసింది. కానీ 1 వీక్ బ్యాక్ ఆ అమ్మాయి కాల్ చేసి సడన్ గా పెళ్లి చేసుకుందామా అని అడిగింది. మరి నువ్వేమన్నావు? నన్ను ప్రేమిస్తున్నట్లు ఆ అమ్మాయితో చెప్పలేదా? చెప్దామనుకున్నా, కానీ ఇంతలో ఆ అమ్మాయి చూడు ఆనంద్, నీకు జాబ్ లేదు కదా, మా కంపెనీలో రెఫర్ చేసి నీకు జాబ్ కూడా ఇప్పిస్తా అని చెప్పింది. మరి నువ్వేమన్నావురా? నాకిప్పుడు ఖచ్చితంగా జాబ్ కావాలి. అదీగాక నేను చాలా సిన్సియర్ గా ప్రేమించిన అమ్మాయి తనంతట తానే కాల్ చేసి జాబ్ ఇప్పిస్తా, పెళ్లి చేసుకుందామా అనేసరికి ఇక తప్పని పరిస్థితుల్లో అమ్మాయికి ఓకే చెప్పా. అంటే నన్ను సిన్సియర్ గా లవ్ చేయలేదా? ఆ అమ్మాయికి ఓకే చెప్పేటప్పుడు నేను కనీసం గుర్తుకు కూడా రాలేదా నీకు? గుర్తొచ్చావు, కానీ మీ ఇద్దరిలో ఎవరు బెటరా అని కంపేర్ చేసుకుంటే ఆ అమ్మాయే నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే ఓకే చెప్పా. చీ, సిగ్గు లేదా ఈ మాట అనడానికి? కంపేర్ చేసావా? ఎందులో కంపేర్ చేసావురా? డబ్బా, అందమా, మరి ఇంకేదైనానా? అలాంటప్పుడు నన్ను లవ్ చేయమని చెప్పాడు, నన్నెందుకు ఇంత మోసం చేసావు? ఇందులో మోసం ఏముంది? నా కెరియర్ కి కరెక్ట్ వే దొరికింది అనిపించింది, ఓకే చెప్పా. ఈ రోజే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నా, ఆల్రెడీ బస్ లో ఉన్నా, ఇదే లాస్ట్ కాల్, సిమ్ కూడా తీసేస్తున్నా, గుడ్ బై. హలో హలో ఆనంద్, ఆనంద్, హలో ఆనంద్. The subscriber you are calling is switched off. నాన్న, నేను మోసపోయాను నాన్న. ఏడవకురా, మన చుట్టూ ఉండే మంచి వాళ్ళు ఎవరో తెలియజేయడానికే దేవుడు ఇలాంటి చెడ్డ వాళ్ళను ముందు పరిచయం చేస్తాడు. బాధపడకు నాన్న, వాడు మంచోడని నమ్మి మోసపోయా నాన్న, కానీ నేనే తప్పు చేయలేదు నాన్న. చీచి, నువ్వు నా కూతురురా, నువ్వు ఏ తప్పు చేయవు, నీ మీద నాకు నమ్మకం ఉంది, బాధపడకు. ఫ్రెష్ అప్ అవ్వు, అలా బయటికి వెళ్ళొస్తే మనసు కుదుట పడుతుంది. సరే నాన్న. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ
చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. చిటి కొద్ది స్నానానికి వేడి నీళ్ళు పెట్టవా? సరే అండి. డాడీ ఆఫీసుకు పెట్టినన్నా. నువ్వెక్కడ పెట్టినన్నా? స్కూల్ కి. స్కూల్లో ఏం చెప్పినారు నాన్న ఈరోజు? ఏబిసిడిలా 1 2 3 చెప్పినన్నా? అది చెప్పినన్నా? ఇంకా ఏం చెప్పినారు నాన్న స్కూల్లో? పోయం చెప్పిందా? ఏం పోయం నాన్న? బబ్బు బబ్బు బాబుల్ బబ్బు బబ్బు బాబుల్ ఈ డ్యామ్ అల్లి వాటర్ and it run away eating food. Kadika dum dum kadika dum dum kadika dum dum. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో